పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నెంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. ఏంటి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వేమూరులో టీడీపీ గట్టిగా వెళ్తాడు. మరి వైసీపీ ఆయన మెరుగు నాగార్జున గారు ఇక్కడ ఏమన్నా చేశారు? ఒక రోడ్డు ఒక రాయి కూడా వేయలేదు అసలు. వారిని మట్టి ఇలా ఓ పంపేలా ఏమి దమ్ముడి పని చేయలేదు అసలు. మరి ఎందుకు వెళ్ళిపోయారంటారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి గెలవమనే వెళ్ళిపోయాడు, సొంత నూతల పడి వెళ్ళిపోయాడు గెలవమనే. అంతే. ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చారు, మరి ఆయనకే రోడ్లు ఆయన చేశాడంటే ఈయన చేస్తానికి. ఆయన చేస్తే ఈయన చేస్తాడు ఏదన్నా. ఆయన లేదు, ఆయన పంపు వేయలేదు, ఇంక గోతులు తెస్తాడు, పంపులు గోతులుగా ఏమి లేదు. మరి ఈసారి జనసేన టీడీపీ బీజేపీ కలిసి కలవడం వల్ల ఉపయోగం ఉంటుంది అంటారు? ఉపయోగమేనండి, గట్టిగా ఉపయోగం. రాష్ట్రంలో అధికారం వస్తుంది అంటారు? మరి గ్యారెంటీ వచ్చుద్ది. చంద్రబాబు గారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తారు గట్టిగా. దాంట్లో ఇద్దరు కలిసి మనకు న్యాయం చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు న్యాయమే చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు కలవటం మంచిదేనా? మంచిదే. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మంచిది, సపరేటర్ అయితే కలిసి పోటీ చేస్తేనే బాగుంటది. గ్యారెంటీ ఏమూరు గెలుస్తుంది గ్యారెంటీ. నక్కానంద బాబు గారు. సార్ మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ సార్. సార్ ఏం సార్ ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వేమూరులో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వల్ల మా కన్స్ట్రక్షన్ వర్క్ వెనకబడిపోయాం. లేబర్ వైసీపీ వల్ల మాకు లేబర్ బాగా ఇసుక అంటే మాకు రేవులో దగ్గర కాబట్టి టైర్ బళ్ళతో జరుగుతుంది, ఇబ్బంది లేదు. కన్స్ట్రక్షన్ చేయించేవాళ్ళు లేరు. ఆ జగన్ అన్న కాలనీలు తప్పితే కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు లేరు. మరి ఏంటంటే ఈసారి 5 ఏళ్ళలో మీ వేమూరుకి సంబంధించి ఏమైనా అభివృద్ధి జరిగిందా? రోడ్లు కానీ? రోడ్లు అభివృద్ధి ఏం లేదు, వేమూరు సంబంధించి ఏమీ అభివృద్ధి ఏం లేదు. మీ ఎమ్మెల్యే గారు మెరుగు నాగార్జున మినిస్టర్ గా ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా అనిపించింది? నాగార్జున గారు వాళ్ళ పార్టీ వరకే కరెక్ట్గా చూసుకున్నారు కానీ మిగతా వాళ్ళ ఇబ్బంది ఏమి. ఎందుకు వెళ్ళిపోయారంటారు ఆయన ఇక్కడ నుంచి? తెలియదు అది విషయం. సరే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ? ఇక్కడ ఆనంద్ బాబు గెలుస్తారు. ఏ పార్టీ? మంచి వ్యక్తి అయినా అందుబాటులో ఉంటారా? మెరుగు ఉండాట్లో ఆనంద్ బాబు ఆయన బెటర్ అంటారు. పర్లేదంటారు. తర్వాత గెలుస్తారంటారా? గెలుస్తారు. సరే ఏంటి వేమూరులో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? టీడీపీకి అనుకూలంగా ఉందా? మీరు ఇద్దరు కలిసి పని చేయగలుగుతున్నారా? పని అంటే కొద్దిగా లోపాలు అనేది ఉంటాయి, వాటిని సమన్వయంగా చేస్తున్నారు అక్కానంద బాబు గారు. మా అధినాయకుడు మనకి పిలిపించాడు కాబట్టి టీడీపీ అభ్యర్థి మనం బలపరిచినందుకు దానికే సపోర్ట్ చేద్దామని నిర్ణయించుకుంటున్నాము. 1750 ఓట్లు ఉన్నాయి పెసర్లంకలో. వన్ సైడ్ అన్ని జనసేననే. 110 కోట్లు వైసీపీకి పడ్డాయి. డిపాజిట్లు గల్లంత అయిపోయినాయి. అది నాయకుల లోపం అనేది ఎవరి లోపం అనేది మనకు అనవసరము. మనం ఎంతవరకు పని చేస్తున్నామా, మనం ఎంత మంచి పని చేస్తున్నామా, రేపు ఎంత హామీ ఇస్తున్నామా అనేది ముఖ్యము. మాకు వచ్చేపాటికే ఈ 5 ఏళ్లలో చేసింది అభివృద్ధి అనేది ఏదైతే చూపెట్టినా వైసీపీకి మేము ఓటేస్తాకి సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి లేదు. ఇప్పుడు టీడీపీ హయాంలో సందు సాంబశివరావు గారు అని మాకు గుడికి అంటే మేము ఎప్పుడైనా ఓట్లుకి డబ్బులు తీసుకోకుండా ఊరంతా ఎటు వన్ సైడ్ ఉంటే అటు వేసే నిర్ణయం అనమాట. ఏది మొదటి నుంచి పెసర్లంక అనేది. అది ఆ సందు సాంబశివరావుకి సపోర్ట్ చేసినప్పుడు మాకు గుడి ఒకటి అవిరింది అక్కడ. రెండోది కళ్యాణ మండపం ఒకటి వచ్చింది. కళ్యాణ మండపం కాస్త చేశారు టీడీపీ హయాంలో. మళ్ళీ వాటర్ ట్యాంకీ వచ్చింది, సచివాలయం కట్టారు, అంగన్వాడీ కట్టారు టీడీపీలోని. ఈ 5 ఏళ్లలో ఒక పంపేసిన పాపం లేదు. ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక పంపేశారు. ఉన్నారు కదా ఇక్కడ 5 ఏళ్ళు పోటీ చేసి గెలిచింది ఆయనే, ఇక్కడ మినిస్టర్ గా చేశారు. మినిస్టర్ కంటే ఆయన్నే వ్యక్తిగతంగా అయితే మాతో బాగానే పలకరించేవాడు. పనులు చేయొద్దని లోపల ఏమన్నా చెప్పేవాడేమో తెలియదు. మాకు చారి రోడ్డు కూడా పోయిలా. ఏది మోకాళ్ళు తొడలోతు నీళ్ళల్లో బైకులాళ్ళు పడితే ఒక్క చిచ్చు రారి కూడా పోయినాయి. ఆ నీళ్ళల్లోనే వెళ్ళారు. ఇప్పుడు సచివాలయం అన్నారు, పంచాయతీ బిల్డింగ్లో సచివాలయం నడుపుతున్నారు కానీ సచివాలయం కట్టల. కానీ కళ్యాణ మండపంకి 2 స్టేర్ల దాకా సాగు పోసారు, దానికి దొడ్లు లేవు. 5 సంవత్సరాల్లో ఒక దొడ్లన్నా చేసి పెడతారేమోనని అడిగారు. 30 ఏళ్ళు పెట్టి దొడ్లే చేయని వాళ్ళు మనకి ఇంకా ఏం చేస్తారు అభివృద్ధి? తలకాయ లేని రాజధాని అన్నారు. తలకాయ లేకుండా రాజధాని అని ఆడని చూద్దాం 3 సాట్ అనేది.
అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి పైనుంచి ఎట్లా చేశాడు, కింద మట్టికి దిగుడు రక్తంగా తయారయ్యింది. నాయకుడు ఇసుక తోలుకున్నారు, బిల్లులు చేసుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు, అయ్యే కనపడినాయి. కానీ ఒక అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. ఇక్కడ కాదు మన ఈసారి ఇక్కడ వేమూరులో ఈసారి గెలిచే అవకాశం ఎలా ఉంది? ఇక్కడ గెలిచే అవకాశం అయితే చాలా తక్కువ. ఇప్పుడు జనసేన టీడీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ % ఉన్నాయి. మా అధినాయకుడు పిలిపించాడు, మేము దాన్ని అనుసరించి వెళ్తాం. మా నాయకుడు ఏది చెబితే అది వెళ్తాం. రిలయన్స్లో అందరూ నాయకులు కలిసి ఉండారు కాబట్టి మా బాధ్యత. మేము నక్కానంద బాబు గారికి సపోర్టివ్ చేస్తున్నాం, ఎమ్మటే తిరుగుతున్నాం. తేడా లోపాలు దగ్గర కలుపుకుని ఆయన కన్విన్స్ చేసి ఒక తాటి మట్ట మీదకి వచ్చింది. ఎవరు రేపు 22వ తారీఖు బాగా ప్రజలు స్పందనతో ఆయన నామినేషన్ వేయడం జరుగుతున్నది. అది ఆ జనాన్ని చూసేప్పటికీ వైసీపీ వాళ్ళకి అసలు అర్థమయ్యేపోయింది. గెలుపు ఓటములని మేము చెప్పవసరం లేదు, రేపు జనాన్ని చూస్తేనే తెలిసిపోయింది. నమస్తే అండి, మీ పేరేంటండి, ఏం చేస్తుంటారు? నాగరాజు, వ్యవసాయం చేస్తుంటాం. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? చాలా చండాలంగా ఉంది, మాకు నచ్చలేదు. అంటే ఎందుకు నచ్చలేదు? డబ్బులు ఇస్తున్నారు కదా ప్రతి నెల, ఏదో పథకం ద్వారా ఇస్తున్నారు. అభివృద్ధి ఏది? రాష్ట్రంలో రాజధాని లేదు, ప్రతి దాంట్లో అవినీతి. ఈ రకంగా ఉంటే ఏ రాష్ట్రం అయినా వెనకబడిపోతుంది తప్పితే ముందుకెళ్తాం అనేది 1% కూడా జరగదు. అందుకని మాకు నచ్చలేదు. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర ఎమ్మెల్యే ఎవరు, ఆయన పనితీరు ఎట్లా ఉంది? మెరుగు నాగార్జున గారు 6 నెలల ముందులే వెళ్ళిపోవడం జరిగింది. 5 సంవత్సరాల పరిపాలన కూడా పూర్తిగా చేయలేదు. ఆయన నమ్మి ఓట్లు వేశారు జనము, బాగా మోసం చేసి 6 నెలల ముందులే పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయారు. ఈ నియోజకవర్గం 6 నెలలు గాలికి వదిలేశారు. కొత్తగా వచ్చిన అభ్యర్థి పరిస్థితి ఏంటి? కొత్తగా వచ్చిన అభ్యర్థి ఎక్కడన్నా పోటీ చేసి గెలిచినట్టు ఉంటే ఏదన్నా ఇక్కడ గ్రిప్ ఉండేది. అది కూడా ఆయనకు అక్కడ లేదు, ఇక్కడ దొరకదు. కాబట్టి మా నియోజకవర్గం వచ్చి వేరే లెవెల్లో ఉంది. ఆ లెవెల్ ఏంటో మేము ఇప్పుడు ఓట్లు వేసి దీన్ని బాగా మెజార్టీతో గెలిపించుకుంటాం. రేపు ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఒకవేళ జగన్ ప్రభుత్వం వస్తే ఎట్లా ఉంటుంది? జగన్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల శాంతం దిగజారిపోయే దాఖలాలు కనపడుతున్నాయి. అందుకని అది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. సార్ ఎలా ఉంది ఇక్కడ వేమూరులో? ఎలక్షన్స్ రాబోతున్నాయి రాష్ట్రం అంతా. వేమూరు ఎలా అభివృద్ధి జరిగింది? ఏమన్నా అభివృద్ధి జరిగింది? 5 ఏళ్ళు అభివృద్ధి లేదండి. అసలు ఒక రోడ్డు లేదు, ఒక ఏమీ లేదు. అసలు ఏ కనీసం ఎంఆర్ఓ ఆఫీసులో చిన్న పని అవ్వాలన్నా ఎమ్మెల్యే మేరుగు నాగార్జున గారు చెప్తేనే ఆ పని ముందుకెళ్ళుద్ది, లేకపోతే వెళ్దాం. పోలీస్ స్టేషన్ అయినా సరే మేరుగు నాగార్జున చెప్తేనే పని ముందుకెళ్ళుద్ది. ఏ రోడ్డు పని అవలా, అసలు ఏమి అభివృద్ధి అవలా. ఆయన దొరికిన కాడకి ఇసుక దోసుకున్నాడు. కోడి పందాలు ఏంటి, అన్ని ఏ విధంగా రూపాయి దొరుకుద్ది అనేది ఆయన దొరికినంత దోసేసుకున్నాడు. అందుకని ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు సంతనవతల పాటు. ఇక ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలవటం అనేది జరగదని ఆయన ఇక్కడ నుండి జంపు. మరి ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ పక్కా నక్కానంద బాబు గారు గెలుస్తాడు, పక్కాగా గెలిచి తీరుతాడు. ఎలాంటి వ్యక్తి మనకు అందుబాటులో ఉంటారా? మంచి చేస్తారు, నిజాయితీ గల వ్యక్తి, అవినీతి లేని వ్యక్తి. ఇప్పుడు 3 సార్లు గెలిచాడు, అంటే 3వసారి వాడిపోయాడులే. 2 తడవలు గెలిచాడు, 2వసారి మంత్రిగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ 4వసారి పోటీ చేస్తున్నారు. 3వసారి గెలుస్తారంటారు? మరి ఖచ్చితంగా గెలిచి తీరుతారు. ఎందుకంటే ఎవరికి ఎంతన్నా చేతనైనంత ఉపకారం చేస్తాడు, కానీ అపకారం మట్టి చేసే వ్యక్తి కాదు ఆయన. అదే మేరుకు నాగార్జున గారు అయితే 2 తగులు పెడతాడు, ఒకడిని వెనకమూల వేసుకుంటాడు, 2వ వాడిని లోన్ దోస్తాడు. ఖచ్చితంగా అదే. అసలు ఆయనే కాదు, వాళ్ళ ప్రభుత్వమే అంతే. యుద్ధం 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 అని కొట్టుకుంటానున్నాడు ఆయన అక్కడుండి. వస్తే పరిస్థితి ఏంటంటారు? దేనికి సిద్ధం అండి? ఇప్పుడు సిద్ధం 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 అని మోగుతున్నాడు కదా, దేనికి సిద్ధం? అసలు సిద్ధం అదేమంటే నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటాడు. అర్జునుడు ఎక్కడైనా యుద్ధం కోరాడా? ఎప్పుడైనా యుద్ధం కోరాడు అర్జునుడు? ఇదంతా నాకు వద్దు బాబు, నేను ఈ యుద్ధం చేయలేను, వీళ్ళందరూ రక్తం మీద నేను రాజ్యం వేలుకోవాలా అంటాడు అర్జునుడు. ఈయన నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటాడు పద్దాకా. అసలు అది తెలిసింటేగా. ఏంటి ఈసారి మళ్ళీ వచ్చేది నేనే, వైనాట్ 175 అంటున్నాడు. వైనాట్ 175 కాదు, 141 ఉంది కదా, 151 ఉన్నాయి కదా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయనకి. ఆ 151 పక్కన ఆ 1 పోయి 15 ఉంటే ఎక్కువే, 15 ఉంటే ఆయనకి ఎక్కువేనండి. చూసుకో, ఎలక్షన్ అయిపోయిన పరిస్థితి ఏంటంటారు?
చెబుతున్నానండి, ఇవాళ కాదు రేపు కౌంటింగ్ అయిపోయినాక జరిగేది అది. ఆ 15 ఉంటే ఎక్కువే. మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటంటారు? ఇంకా ఆయన అంటూ వస్తే రౌడీలే రాజ్యం, ఇక అసలు ఎదురు నామినేషన్ వేసే పరిస్థితే ఉండదు. ఆయన చెప్పిందే వేదం, ఆయన నడిచిందే నడక, ఇక అసలు ఆయన గీసిందే గీత, ఇంకా రెండో వాడికి ఛాన్స్ లేదు. ఇక్కడ వేమూరులో ఎవరికి వెళ్తున్నారు ఈసారి? ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఆయనంటూ గెలిస్తే ఆయన గీసిందే గీత, రాసిందే రాత, చెప్పిందే శాసనం. ఇక్కడ ఎవరు గెలుస్తున్నారంటారు ఫైనల్ గా? ఇక్కడ ఇక్కడ నక్కానంద బాబు గారు గెలిస్తేస్తారు. అన్న చెప్పండి అన్న, ఇక్కడ ఎలా ఉంది ఈసారి, ఎవరికి అవకాశం ఉందంటారు? ఈసారి ఖచ్చితంగా నక్కానంద బాబు గ్యారెంటీ అండి. టీడీపీ. ఎలా అనిపించింది 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళ పరిపాలన జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఇక్కడ లోకల్ చేసిన ఎమ్మెల్యే ఎంత నీచి నికృష్టంగా చేశాడు అనేది అందరికీ తెలుసు. ఆయన మంత్రిగా కూడా చేశాడు. మా సుగ్గలంక గ్రామ సర్పంచ్ నేను. మాకు ఉపాధి హామీ పని పథకం పెట్టుకోవడానికి ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టుకోవాలన్నాగా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ నువ్వు నాకు చెప్పకుండా ఆలోచన చేస్తున్నావు అంటే కాదని చెప్పాను. మా పొలానికి వైసీపీ సర్పంచ్గానే గెలిచాం, వైసీపీలోనే ఉన్నాం. ఆయన కోసం 2017 నుంచి అనేక సార్లు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాం, తిరిగాం. అయినా సరే నువ్వేదో టీడీపీ వాళ్ళతో మాట్లాడుతున్నావు చేస్తున్నావు అని చెప్పాను అన్నాడు. మాకు రెవెన్యూ కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం కింద ఉంది. మాకు అడంగులు రాట్ల బ్లాక్ లిస్ట్లో ఉంది. అనేక సార్లు మేము 3 ఆటోలు 4 ఆటోలు 40 మంది 50 మంది కూడా కలిసి వెళ్ళాం. ఆయన తీసుకొచ్చి మమ్మల్ని కృష్ణా జిల్లా కూడా తీసుకెళ్ళాడు. మా ముందే మేము అడుగుతున్నాం చేస్తున్నాం అని చెప్పి అన్నాడు. షార్ట్గానే వెళ్ళేవాడు. నాకు సుగ్గలంకాల విషయం ఆపేసి వాళ్ళు ఒరిజినల్గా కాపులోళ్ళు అయితే జనసేనకి ఎత్తారు, లేదంటే టీడీపీకి ఎత్తారని చెప్పి మా పంచాయతీ ఆఫీస్లో అన్నాడు ఆయన 100 మంది ముందు. మేము ఏ లెక్కన చేయాలి, ఆయనకి ఏ లెక్కన వైసీపీకి చేయాలి? మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మేము వెళ్ళి ఏది అడగలేంగా, ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే దగ్గరికి మేము వెళ్ళి అడిగేది. మరి ఆయన ఎటు చేస్తుంటే మేము ఇంకెవరికి చెప్పుకోవాలి? అసలు ఇంకెవరు చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి మా ఊరికి ఒక 10 లక్షలు ఇస్తాడు, మేము వెళ్ళి అడగలేంగా. ఈ 10 లక్షల రూపాయలు మేము ఎటు తీసుకున్నామండి అని చెప్పి మేము చెప్పగలుగుతామా? చెప్పలేము. మాకు ఏదైనా సమస్య వచ్చింది, ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన అడగలేము. మేము ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అడుగుతామా? అడగలేంగా. ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేని అడుగుతాం. అసలు ఆయనే అంత దుర్ఘాతంగా మాట్లాడేసి చెప్తే కులం పేరు చెప్పి నేను వాటర్ ట్యాంకులో మోటార్ వేసుకుంటామని ఒక మండలం నుంచి ఏదైనా డబ్బులు వచ్చినా రాకపోయినా ముందు ఆ మండలం నుంచి తీర్మానం చేసుకుంటామండి అంటే తర్వాత చూద్దాంలే, మీరు కాపులుగా తర్వాత చూద్దామని చెప్పి వెళ్ళిపోయిన ఆయన. మరి ఏంటి ఈసారి ఏం చేస్తున్నారు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు అట్లా మాట్లాడిన అతను ఇప్పుడు రేపు వచ్చి ఆయన కూడా అట్టగా మాట్లాడతాడు. ఆ పార్టీ అంతేగా. అసలు మేము ఎందుకు చేయాలి? అందుకే మేము టీడీపీలోకి వెళ్తున్నాం. టీడీపీకి చేద్దామని చెప్పని అనుకుంటున్నాం. జనసేన టీడీపీ కలిసింది కాబట్టి టీడీపీకి చేద్దామని చెప్పని అనుకుంటున్నాం. మా ఊర్లో వాటర్ ట్యాంక్ కట్టింది టీడీపీ వాళ్ళే. అనేక సిమెంట్ రోడ్లు మా ఊర్లో ఉన్న ప్రతి సిమెంట్ రోడ్డు వేసింది టీడీపీ వాళ్ళే. ఇప్పుడు మన వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు ఎక్కడ అనేసామా? ఓ పంచాయతీ పంపు వేయించలే, మేము ఏపీలో పోయాం. 30,000 రూపాయలు పంపు వేయించుకోలేకపోయాం. అన్నప్పుడు మేమేం చేయాలి? అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయాం. అసలు మా పంచాయతీ నిధులు ఎక్కడ ఉన్నాయి? పంచాయతీ నిధులు లాక్కున్నది కాకుండా మేము ఉపాధి హామీ పని పథకం ఉంది, అది కేంద్రం నుంచి వచ్చి జనం మనిషికి వచ్చేసి 280 రూపాయలు వేయాలి. ఒక భార్య భర్తలు ఇద్దరు వెళ్తే 560 రూపాయలు వస్తాయి. ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టుకుంటే 560 రూపాయలు భార్య భర్తలకు వస్తాయి. నాకు రావు, మీకు రావు, ఇంకో రావు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రావు. పని చేయించినందుకు మా ఊరికి పని చేయించాను ఇంగిత జ్ఞానం ఉండదుగా నాకు. గ్రామ సర్పంచ్ గెలిచినందుకు, సుండి గారు చేసినందుకు ఈ పని చేయించాడు అనేది అసలు అంగిత జ్ఞానం కోసం. ఎవడైనా సరే ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కానీ ఆ పేరు కోసమే పదవిలోకి వచ్చేది. అసలు అది కూడా చేయనప్పుడు ఏం చేయాలి? నువ్వు నేను చేస్తానని ఎండిఓ గారికి ఫోన్ చేసి ఆ ఫీల్డ్ అసిస్టెంట్ సుగ్గలంక విషయం ఆపేసి తర్వాత చూస్తానని చెప్పని అన్నాడు ఆయన. ఇంకేం ఆపిచ్చేస్తున్నాడు, ఏదన్నా చేద్దామన్నా. ఈపూర్ గడప తిరిగేటప్పుడు మేము కూడా వెళ్ళాం. మేము బయట ఉన్నాం, ఆయన లోపల ఒక ఇంట్లో కూర్చుని భోజనాల కార్యక్రమం కాడ కూర్చున్నప్పుడు ఎండిఓ గారు చెప్పి ఆపిచ్చాడు. వాళ్ళు కాపులే కానీ సంగతి తర్వాత ఆలోచిద్దామని చెప్పని ఆపమని. ఇవాళ ఎందుకు వెళ్ళిపోయాడు? అసలు ఆయన సంతానతలు పాడు ఇక్కడ మంత్రికి చేసిన ఆయన ఇక్కడే గెలవాలి కదా. ఇక్కడ ఏం తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదు ఆయన. వాస్తవం ఆయనకు అనుకున్నాడు. ఇక్కడ వండుకోండి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన ఇక్కడే ఉండి పోటీ చేయాలిగా. అసలు పామర్ నియోజకవర్గానికి ఈయనకి సంబంధం ఏంది? పార్టీ పరంగా ఉంది సంబంధం. మేము వెళ్ళి అడిగాం, మేము వైసీపీకి చేసామని చెప్పిన అడిగాం. ఆయన చేస్తున్నాడు, పామర్ కైలే అనిల్ కుమార్ గారు చేస్తానన్నాడు. నువ్వెందుకు ఆపిచ్చా? నన్ను నా దగ్గర పంపిమన్నావు, నీ దగ్గరికి వచ్చాం, అనేక సార్లు వచ్చాం. మా ఊర్లో ఉన్న టీడీపీ వాళ్ళు మొత్తాన్ని వైసీపీ కనవలేపిస్తానన్నా నేను. ఒక స్టేజీ కట్టించి సుగ్గలంకలో టీడీపీ అనేది లేకుండా చేస్తాం. మాకు పని చేయించి పెట్టండి. మీ దగ్గర మేము డబ్బులు ఆశించాల, మాకేమో రూపాయి వద్దు, మా పని చేయించమని చెప్పండి. మా పని చేయించే సంగతి తర్వాత మా పనికి అప్పటివరా మాకు మన్నాం.
ఇంకేంటి ఇంకేమని బాధపడాలి మేము? ఒక రాజకీయ నాయకులు గాను, ఒక అధికారి గాను, ఒక సర్పంచ్ గాను, ఇంకా మా ఊరు సంబంధించి ఇంకేమేమని అడగాలి? ఈసారి అందరూ కలిపి టీడీపీగా సపోర్ట్ చేయాలి. టీడీపీ ఖచ్చితంగానండి, ఖచ్చితంగా చేస్తాం. టీడీపీకి ఖచ్చితంగా టీడీపీ వస్తే బాగుంటుంది అని చెప్పని అనుకున్నామండి. పైన టీడీపీ రావాలి, ఇక్కడ టీడీపీ రావాలి, గెలిస్తేనే బాగుంటుంది. ఇక్కడ అసలు పెసర్లంక ఉంది. ఎవరన్నా ముసళ్ళు ఎక్కించుకునే రీతి 9 తర్వాత ఒక కుర్రోడు అయినా సరే ఎవరైనా సరే వెళ్ళమనండి. ఏదైనా అనుకోకుండా కరెంట్ పోతే పడిపోతారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ రోడ్ యాక్సిడెంట్ అవుతుందా? అసలు ఈ లంకలు లేక పలానా పని చేశానని చెప్పానండి. ఆయన్ని చెప్పాలిగా. ఎక్కడ అవకాశం ఇచ్చే అవకాశం లేదు, అసలు లేదండి, ఖచ్చితంగా లేదు. ఎలా ఉంది సార్ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎలా అభివృద్ధి ఏమైనా జరిగిందా? శూన్యం అండి, అంతా రాక్షస పరిపాలన నడుస్తుంది. ఒక రోడ్డు కానీ ఒక కుళాయి కానీ ఎక్కడ కూడా వేసిన దాఖలు ఎక్కడ లేవు. సామాన్య పౌరులకు కూడా అన్ని ఇబ్బందులుగా ఉన్నాయి. కరెంటు ఛార్జీలు 7 దఫాలుగా పెంచేశాడు. పేద ప్రజల నెత్తిన గుదిబండలా తయారు చేసింది గవర్నమెంట్. కంపల్సరీగా ఈసారి గవర్నమెంట్ మారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు కంపల్సరిగా మార్పును కోరుకుంటున్నారు. చంద్రబాబు గారు వస్తే ఐటీలు వస్తాయి. ఇవాళ రాజధాని అని అడిగితే ఒక సామాన్య మానవుడు కూడా ఇవాళ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే మాది అమరావతినో లేకపోతే కొల్లూరనో లేకపోతే ఇంకోటి చెప్పుకునే సోర్సెస్ ఎక్కడ లేవు. రాజధాని ఏదంటే దాని మీద మేము ఏరో మార్పు పెట్టుకోవాలి. అక్కడ అలా ఉంది ఇక్కడ ఏపీ పరిస్థితి. సో కంపల్సరిగా ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇందులో పక్కా కన్ఫర్మ్. ఇక్కడ మీ వేమూరికి సంబంధించి ఎలా ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఏమన్నా 5 ఏళ్ళు మినిస్టర్ గా ఉన్నారు మెరుగు నాగార్జున గారు. అసలు 5 ఏళ్లలో తట్టడి మట్టే లేదండి ఎక్కడ కూడా. నాగార్జున గారేలా వైసీపీ వాళ్ళేలా మాది ఇక్కడ ఒక చిన్న కళ్యాణం అనుకుంటే దాన్ని లెటిన్ దొడ్లు కట్టించమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి ఎన్నోసారి అర్జీలు పెట్టాం. లెటిన్ దొడ్లు లేవు సార్, దానికి మీకు గవర్నమెంట్ పెద్ద అడిగితే పని చేయట్లేదు గవర్నమెంట్ అయినా చిన్నది అడిగాం, అది కూడా చేయలే. ఇంకా అలాంటి చేయనప్పుడు ఇంకా గవర్నమెంట్ మళ్ళీ ఎలా యాక్సెప్ట్ చేస్తారు జనం? కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని ఇప్పుడు వేరే ఆయన తీసుకొచ్చారు, అశోక్ బాబు గారిని తీసుకొచ్చారు. ఆయన 3 దఫాలు అయితే లాస్ట్ దఫా ఒక ఛాన్స్ 2 టైమ్స్ ఓడిపోయి ఉన్నాడు కదా అని చెప్పి ప్రజలు ఎంతో కొంత సింపతితో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోనో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఓట్లు వేశారు. ఇక్కడ చూశారు ఈ పరిపాలనకి చంద్రబాబు గారి దానికి వ్యత్యాసం చూశారు. కంపల్సరిగా ఇది వీళ్ళు పరిపాలనకి అన్ఫిట్, వైసీపీ గవర్నమెంట్ అనేది పరిపాలనకి అన్ఫిట్గా ఉంది. సో కంపల్సరీగా ఈసారి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన అక్కా ఆనందబాబుని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇక్కడ ప్రజలు బాగా ఉవ్విళ్ళు ఊరుతున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఈ గవర్నమెంట్ ఎప్పుడు మార్చి ఆనందబాబు గారిని ఎప్పుడు ఎమ్మెల్యే చేయాలని చెప్పి ఇక్కడ ఈ ఓటర్లు అయితే వేమూరు నియోజకవర్గ ఓటర్లు అయితే కంపల్సరీగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ టైం కోసం. అంటే ఇక్కడ మరి జనసేన టీడీపీ 2 కలిసి పనిచేయడం ఈసారి ఎలా అనిపిస్తుంది? వాళ్ళిద్దరూ కలవడం వల్ల మంచిదేని అంటారు? 100% మంచిదే. ఇక్కడ జనసేన కూడా బలమైన ఇది ఉంది. సో కంపల్సరీగా ఇప్పుడు ఒక దుష్టుని ఎదుర్కొనాలంటే బలవంతులు ఇద్దరైనా కలిసి ఆ దుష్టుని మనం అంతమొందించాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచిగా పిలిపించారు. ఆ పిలుపుని అందుకొని ఇక్కడ ఉన్న జన సైనికులు కూడా మా తెలుగుదేశం పార్టీకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి భారీ మెజార్టీతో ఆనందబాబు గారు గెలుస్తారు. జన సైనికులు ప్రతి చోట వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి బాబు గారు మేము స్వచ్ఛందంగా మేము సేవ చేసి పెడతాం, ఓట్లు వేసి వేపిస్తాము, మేము దగ్గర నుండి మీకు ఓట్లు వేపించి పెడతామని చెప్పి జన సైనికులు కూడా వచ్చి ఆయన ఆనందబాబు గారి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి రీసెంట్గా ఇవాళ కూడా జరిగిన ఇదిలో చెప్పారు. సరైతే గెలుస్తున్నారంటారా? 100% గెలుస్తారండి. 15,000 నుంచి 20,000 మెజార్టీ గెలుస్తారు. వేమూరు కాన్స్టిట్యున్సీలో 15 నుంచి 20,000 మెజార్టీ ఆనందబాబు గారికి గెలవబోతున్నారు. తద్వారా ఇక మనకి చంద్రబాబు గారు కూడా గెలుస్తారనేది మా యొక్క ఆకాంక్ష. ఎలా ఉంది సరే వేమూరులో ఎవరికి అవకాశం ఉందండి? నక్కా ఆనందబాబు గారికి ఉంటుందండి. టీడీపీ? అవును, టీడీపీ. సరే 5 ఏళ్ళు ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎప్పుడు తెల్లారిద్దా అనిపించింది. ఇప్పుడు మాకైతే ఏ పనులు జరగలేదు, చాలా ఇబ్బందులు పడ్డాం. అభివృద్ధి ఏమైనా జరిగింది? ఇక్కడ మినిస్టర్ గా చేశారు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే గారు. అభివృద్ధి లేదు, ఏం లేదు. రోడ్డులు చూస్తున్నారు, ఏ రోడ్డు లేదు. నేను ఒక గ్రామానికి సర్పంచ్ని, నేను చిలుమూరు సర్పంచ్ని. నాకు కనీసం ఒక రోడ్డు పోసే అవకాశం కూడా లేదు, నిధులు లేవు. మేము నిధుల కోసం పోరాడతానికని మా నిధుల కోసం మేము తాడేపల్లి చాలాసార్లు వెళ్ళాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మంగళగిరిలో వేస్తాం, 3 సార్లు 4 సార్లు చేశారు.
ఇక ఎవరికి చెప్పుకున్నా ఉపయోగం లేదనుకున్నాం, మేలకుండా కూర్చున్నాం. ప్రజలేమో గెలిపించాం, వీడేం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ఇబ్బంది వీళ్ళు అనుకుంటున్నారు. అంటే కొంతమందికి ఏమో పైన నుంచి రాయింది వీళ్ళు ఏం చేస్తారులే అన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో తిట్టే వాళ్ళు ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఉంది, నాగార్జున గారికి సెక్యూరిటీ ఉంది. మేము ఒక ప్రజాప్రతినిధులు, మాకు సెక్యూరిటీ లేదు. మాకు నిధులు ఇచ్చినప్పుడు వాళ్ళేమో షార్ట్గా తిరగటానికి సెక్యూరిటీ పెట్టుకుని మేమే పబ్లిక్గా తిరగాలి. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది తగులు దిగే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మిమ్మల్ని గెలిపించింది మీకు ఏదో మీరు ఏదో అభివృద్ధి చేస్తారనో, ఏదో ఒక రోడ్డు వేస్తారనో, నీళ్లు వేస్తారనో పెడతారు. అవును, వాళ్ళు ఏదో మన మనిషి వ్యక్తి మనకేదో పనులు చేస్తారని వాళ్ళు గెలిపిస్తారండి. దాన్ని చేసే శక్తి మాకు పైనుంచి ప్రభుత్వం తరఫున అవకాశం రాలేదు. అయినా మేము కొన్ని అప్పులు తీసుకొచ్చి చేసాం. మా దగ్గర ఉన్న పొలాలు అమ్మేసుకున్నాం. నా అంతటా నేను బంగారం వదిలేసుకున్నాం, అన్నీ వదిలేసుకున్నాం. ఒట్టి మనిషిని మాత్రం పార్టీలో పోటీ చేసి గెలిచారు. నేను జనసేన కింద గెలిచాను సార్. కాకపోతే నేను అందరూ నాకు ఐకమత్యంగానే ఉంటారు. నాకు టీడీపీ సపోర్ట్ చేసిన వైసీపీ వాళ్ళు అంటే వ్యక్తిగతంగా వేశారు. ఇవి వేసినప్పుడు నేను ఏదన్నా అభివృద్ధి చేద్దాము అన్న ఆలోచనతోనే ఉన్నాం. ఇప్పటి వరకు అయితే మాకు ఏ ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని మారుద్దాం అనుకుంటున్నాం. ప్రభుత్వం మారుద్దంటారు. మేము మారిద్దానే అనుకుంటున్నాం. ఇక్కడ మీ వేమూరు కూడా మారిద్ది. నక్కా ఆనందబాబు గారు, జనసేన టీడీపీ రెండు కంబైండ్ అయినాయి. ఇక్కడైతే ఎదురు లేదు. రైట్. ఎలా ఉంది భయ్ సార్ ఇక్కడ? ఎలా ఉంది? ఎరుగు నాగార్జున గారు వచ్చిన కాడ నుంచి మాకు ఒక పని చేసింది లేదు. కనీసం గండి అన్న బుడిపిస్తాను, గండి కూడా బుడిపించలేదు. ఒక రోడ్డు బాగు చేయాలి, ఒక కుళాయిలో మోటార్ వేయాలి. మోటార్ పోతేనే నిధులు లేవు, తొక్కలేవు, తోలేవు అని చెబుతున్నారు. పంచాయతీ డబ్బులు మొత్తం తీసుకెళ్లిపోయారు. ఈసారి అనేది వైఎస్ఆర్ అని అశోక్ బాబు గారికి పెసర్లంకలో 1650 ఓట్లకి, టీడీపీ జనసేనకి 1300 ఓట్లు వచ్చేస్తాయి. దాంట్లో అసలు సమస్య లేదు. పథకాలు ఇస్తున్నా ఉన్నారు, ఏమో ఉండదంటావు మరి? అట్లా పథకాలు ఏమి రాలేదు. వచ్చిన లెక్కలోది కాదు. అభివృద్ధి లేనప్పుడు ఎన్ని పథకాలు ఇస్తే ఉపయోగం ఏముంది? ఈ 5 ఏళ్ళు అసలు ఏమి జరగలేదు. మినిస్టర్ గా ఉన్నారు కదా ఆయన ఇక్కడ మీ వేమూరులో. ఏమి లేదు, ఉపయోగం లేదు. వస్తాడు, కనపడతాడు, వెళ్ళిపోతాడు, అంతే. మరి ఇక్కడ ఇప్పుడు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? టీడీపీ నక్కా ఆనందబాబు గారు మంచి మెజారిటీస్ వస్తున్నారు. పైన కూడా కూటమి కూడా 123 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. జూన్ 4వ తారీఖు అదే గెలుపు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనిపించింది 5 ఏళ్ళ పరిపాలన? జగన్మోహన్ రెడ్డి అందరు తిడతామే, వీడొస్తే మళ్ళీ చచ్చిపోతామే, తినేది లేదు, పెట్టేది లేదు. మళ్ళీ రాకూడదు అనుకున్నా, వచ్చే పరిస్థితి ఏంటంటూ? వస్తే మళ్ళీ అందరు చచ్చిపోరు, ఒకరికొకరు పీక్ తింటామే అన్నట్టుగా తయారైపోయారు జనం. అది దాంట్లో సమస్య లేదు. జనం అన్న ఆడొస్తే సత్తమే, అన్నం కూడా తినేది లేదని జనం అందరు టాక్ ఉంది. అది జనంలో మార్పు వచ్చింది, నాయకుల్లో కాదు, జనంలో మార్పు వచ్చింది. జనంలో మార్పు వచ్చింది, ఎవడైనా ఇంటికి వెళ్ళిపోవాల్సింది. రావాలంటే ఈసారి అయితే 2 చోట్ల టీడీపీ జనసేన కూటమి వస్తుంది. 123 సీట్లు. వేమూరులో నక్కా ఆనందబాబు గారు వచ్చేస్తున్నారు. కళ్ళు మూసి ఇంట్లో కూర్చున్నా గెలుస్తాడు ఇంకా ఆయన. అది ఎవరి వల్ల అంటే జన సైనికులు మెయిన్. మెయిన్ సపోర్ట్ ఇస్తున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్, ఇక్కడ జనసేన సైనికులు. పవన్ కళ్యాణ్ ఉన్నమట్టే కూటమి ఏర్పడి గెలవబోతుంది, ప్రభుత్వం ఏర్పడుతుంది. నమస్తే అండి, మీ పేరేంటి? గద్దె నాగేశ్వరరావు. కొల్లూరు. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తాను. అసలు ఈ గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది? అది అధ్వానంగా ఎప్పుడు మేము 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఇంతవరకు సీఎంని కానీ పరిపాలన కానీ చూడలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం అసలు పడకేసింది. ఒక కాలాలు బాగు చేయటం కానీ అసలు ఏమీ లేదు. సంక్షేమం అంటాడు, అభివృద్ధి ఎక్కడుంది? ఏ రోడ్లు వేసాడు? ఎక్కడ కూడా రోడ్లు కూడా వేయలేదు. ఏంది ఒక ప్రాజెక్టు లేదు. గేట్లు కొట్టుకుపోతే ఒక గేట్లు తీసుకుని పాపాన్ని పెరిగిపోవాలి. పోలవరం పడకేసాడు, అమరావతిని నాశనం చేశాడు. ఈ పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉందండి. మళ్ళీ బాబే రావాలి. జాబులు లేవు, నిరుద్యోగులు అంతా చదువుకున్న వాళ్ళంతా, మా పిల్లలంతా నిరుద్యోగులు రూట్లు పడ్డారు. కూలి పనికి వెళ్తున్నారు. ఇదంతా కూడా ఏం చేస్తాం ఈ జగన్ పరిపాలన? అయితే చంద్రబాబు నాయుడు గారు రైతులను పట్టించుకోలేదు, కానీ ఇతను వచ్చిన తర్వాత రైతు భరోసా ద్వారా రైతులకు డబ్బులు వేస్తున్నారు. మీరు కూడా ఒక రైతుగా మీకు లబ్ధి అయితే పొందుతున్నారు. సరేనండి, 12,500 వేస్తానన్నాడు నాకు మొట్టమొదటిలో. మేనిఫెస్టోలో పెట్టాడు. ఎంత వేసాడు? 7,500 వేసాడు. మోడీ గారికి 6,000తో కలిపి మాకు ఇచ్చేది. నువ్వు చెప్పావు ఆ మాట, మొట్టమొదటి చెప్పాలిగా. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి 6,000తో కలిపి నేను 13,000 ఇస్తాను, 12,000 ఇస్తానని చెప్పాడు. 12,000 కాదుగా, ఆ 6,000తో కలిపి ఇస్తున్నాడు. ఏం చేశాడు రైతులకి? రైతు భరోసాలో ఒడ్డు కొండు,
మొక్కజొన్నలు కొండు, జొన్నలు కొండు. ఏం చేయాలి? ఇవాళ జొన్నలు 31 క్వింటాలు మద్దతు ధర, ఇవాళ 1900 అమ్ముకుంటున్నాడు రైతు. ఎవరు నష్టపోయాడు? ఎంత పోయాడు? నష్టపోయాడు 1100, 1200 రూపాయలు నష్టపోయాడు ఇవాళ రైతు. ఏం చేశాడు? రైతుకి ఆర్బీకేలు పెట్టారన్నాడు. వీడు వర్షం పడితే పట్టాలు కప్పుకోవడానికి, మొక్కజొన్న కంటి మీద పట్టాలు కప్పుకోవడానికి ఆర్బీకేలు పట్టాలు ఇవ్వాలి. మేము కొనుక్కొచ్చుకున్నాం, రైతులు మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాం. ఏం చేశాడు రైతులకి? ఏమీ చేయాల. అసలు నీటి పారుదలని అభివృద్ధి లేదండి. పట్టిసీమ నుంచి చంద్రబాబు గారు నీళ్లు తెస్తే పట్టిసీమలో నీళ్లు తెచ్చి వాడుకుంటే ఇవాళ పులిచింతల్లో నీళ్లు ఉన్నాయి. మొదట మాకు నీళ్ళు ఇవ్వాల. అసలు నా చరిత్రలో 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలు నాకు 65 ఏళ్ళు 66 ఏళ్ళు ఉన్నాయి. శివరాత్రికి కాలువకి నీళ్ళు ఇవ్వకుండా ఏ రోజు నీళ్ళు ఇంతవరకు కృష్ణా డెల్టా పుట్టిన తర్వాత ఈ రోజు శివరాత్రికి నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు నీళ్ళు ఇచ్చాడు, ఎందుకు అడుక్కున్నాం నీళ్ళు? ఏం చేసుకుని మేము తాగుతాము నీళ్ళు? మోదాన చేలన్నీ, జొన్న చేలన్నీ నాశనం అయిపోయినాయి నీళ్ళు లేక. బోర్లు ఎత్తేసినాయి మాకు. ఇసుక ఈ రకంగా తోలు దిగుతుంటే మరి బోర్లు ఎత్తే ఏం చేస్తాయండి? మండు టెండలో ఈ చెరువులో నీళ్లు తోయారండి. చుట్టుపక్కల పంపులు కూడా రావట్లేదు. ఇక్కడ ఈ ఊర్లో ఎవరు చూసినా కానీ వాటర్ రావట్లేదు అన్నారు. కృష్ణా నీళ్లు తోడేశారు, చెరువులో నీళ్లు తోడేశారు. వేసవికాలం చేపలు పట్టించుకున్నారు వాళ్ళు. పంచాయతీ ఈఓ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ, ఎండిఓ కానీ ఒకళ్ళు కూడా పట్టించుకోవాలి. ఎంఆర్ఓ కానీ చెరువులో నీళ్లు తోడేసేసాడు. చుట్టుపక్కల ఎక్కడ మంచి నీళ్ళు రావట్లేదు. ఏ పంపని వస్తుందని చెప్పమన్నాడు. ఒకటి 40 ఏళ్ళు చేసి సబ్మెర్సిబుల్ వేసుకున్నారు ఇళ్లలో. ఎక్కడి నుంచి చెప్తారు రైతులు డబ్బులు? అంత అధ్వానంగా ఉందండి జగన్ పరిపాలన. అది అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం అంతా అప్పులో అయిపోయింది. రేపు పార్టీ ఏదైనా గవర్నమెంట్ మారినా సరే వాళ్ళు మట్టుకు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి అంటే అమరావతిని డెవలప్ చేస్తే ఇప్పుడు ఇంకా ఆదాయం వచ్చింది మనకి. ఒక పెట్టుబడిదారులు వస్తారు అందరూ కూడా మనకి. ఇతను వాటాలు అడుగుతున్నాడు. పెట్టుబడిదారులకి అందరూ మినిస్టర్ కానీ అందరూ వాటాలు ఇవ్వాలి, ఎమ్మెల్యే కూడా వాటాలు ఇవ్వాలి. కంపెనీ పెట్టాలంటే ఉద్యోగాలు లేవు, వాళ్ళు పారిపోయారు. ఎంతమంది పారిపోయారు ఇప్పటికి? అంటే ఇప్పుడు మీరు ఒక రాజధాని డెవలప్ చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. జగన్ 3 రాజధానులు అంటే 3 సార్లు డెవలప్ చేస్తే ఇంకెక్కువ వస్తాయి. ఎక్కువ వచ్చేదే ఉంది. మా పెట్టుబడిదారులు అందరూ వస్తారు, కంపెనీలు అన్నీ వచ్చేసేస్తాయి, మనకు ఆదాయం వచ్చింది. అమరావతి నుంచి ఆదాయం వచ్చింది. అప్పుడు బాగా జరిగింది. ఏముంది పరిపాలన? మీ పేరేంటండి? చలమయ్య అండి నా పేరు. మీరు ఏం చేస్తుంటారు? మేము ఇక్కడ ట్రాక్టర్ ఉందండి, వ్యవసాయం చేసుకుంటాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కదా, ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎట్లా ఉంది? జగన్ గారి పరిపాలన ఏముందని మొత్తం ఇక్కడ దోసుకోవటం, ఇసుక దోసుకున్నారు. రోడ్లు లేవు, ఈ వంతులు లేవు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూలిపోయే విధంగా శిథిలావస్థలు చేరి పట్టించుకునే వాళ్ళు లేరు. సుమారుగా ఇక్కడ ఈ వంతుల మీదగా 10 లంకలు 12 లంకలు ఆధారపడి ఉండే కింద. ఆ వంతుల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, రోడ్లు లేవు, ఇసుక మాత్రం దోసేశారు. మరి పోతే ఇప్పుడు బోర్లు రావట్లా. మా కృష్ణా నది 1 కిలోమీటర్న్నరలో కృష్ణా నది ఉంటుంది, అయినా కానీ మాకు ఇక్కడ బోర్లు రావట్లా, వాటర్ రావట్లా. వ్యవసాయం వచ్చి 1 ఎకరం తడపాలంటే 24 గంటలు టైం పడుతుంది. ఇటువరకు 2-3 గంటలకు 1 ఎకరం తడిచేది ఇవాళ రోజల్లా పడుతుంది అనమాట. ఆ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. లాభసాటి ధర లేదు, మద్దతు ధర లేదు, మిల్లర్లు దోసుకోవటం వరి వచ్చేసరికి ఈ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు మీరు ఇసుక దోచుకున్నాడు అని చెప్తున్నారు కదా, ఇసుక అనేది ఎప్పుడు కూడా ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. గతంలో కూడా ఇసుక అనేది వెళ్తూనే ఉండేది. మరి అప్పటికి ఇప్పుడు కంపేర్ చేస్తే అప్పుడు ఇసుక అనేది ఏంటంటే ఉచితంగా ఇచ్చారు చంద్రబాబు గారు, వాస్తవం చెప్పాలంటే. పోతే ఇప్పుడు అనేది ఇప్పుడు జగనన్న కాలనీలకు పుస్తకన్నారు, కానీ ఇసుక తీసుకెళ్ళి దోసుకున్నారు అనమాట. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎవరికి వెళ్తుందో తెలియదు. ఆ విధంగా దోపిడీ అనేది అడ్డగోలు దోపిడీ దోసేసారు ఇసుక మీద మాత్రం. ఇసుక కానీ మట్టి కానీ ఏదైనా కానీ మైనింగ్ అనేది అడ్డగోలు దోపిడీ అనమాట. ఇప్పుడు కూడా వెళ్తుంది, అసలు ఎవరి కింద తీసుకుందో తెలియదు, దాని మెయింటెనెన్స్ ఎవరో తెలియదు, అసలు ఎవడుంటాడో తెలియదు. అక్కడ డబ్బులు కట్టుకోవడం, పోసుకోవడం, వెళ్ళిపోతాం. మరి 10 టైర్ లారీకి వచ్చి సపోజ్ 18 టన్నులు ఉంటే 30 టన్నులు 35 టన్నులు వెళ్తుంది. ఈ విధంగా అడ్డగోలుగా దోసేస్తాం. ఆపేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు మరి ఎలక్షన్ వచ్చినాయి కదా, రేపు ఏ గవర్నమెంట్ రావచ్చు అనుకుంటున్నారు? రేపైతే మేమైతే ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన పార్టీ, టీడీపీ 3 కలిసి పోటీ చేస్తున్నాయి కదండి. ఇక్కడైతే నాకు తెలిసి వేమూరు నియోజకవర్గం ఇది, కొల్లూరు. ఇక్కడ మాత్రం ఆ కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు గారు అఖండ మెజార్టీతో గెలిపిస్తాను ఇక్కడ ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ చాలా మంది పేదలకి ప్రతి నెల ఏదో రకంగా అమ్మఒడని లేకపోతే ఆటో వాళ్ళకి కానీ పేదలందరికీ ఏదో రకంగా డబ్బులు అయితే అందుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఈ సంక్షేమ పథకాలు రావాలంటే జగనే రావాలని ఎక్కువ మంది పేదవాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి ఉంది కదా. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తామని చెబుతున్నారండి కూటమి. పోతే ఇప్పుడు ఆటోకి 10 ఏళ్ళు ఇస్తున్నారు. 10 ఏళ్ళు ఇస్తే ఇటువరకు 500 రాసే పైన ఇవాళ 3 ఏళ్ళు 5 వేల రూపాయలు రాసేస్తున్నారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ పట్టుకుంటే ఒక లారీకి ఇటువరకు 5,000 రూపాయలు పైన వేసే లారీకి ఇవాళ 25,000 30,000 రూపాయలు. ఈ విధంగా ఆ చేత్తో 10 ఏళ్ళు ఇచ్చి ఈ చేత్తో 20,000 30,000. మరి మద్యపాన నిషేధం అన్నారు, సరే మద్యం తాగతం తగ్గిస్తారని చెప్పి రేట్లు పెంచారు. ఆ విధంగా అడ్డగోలుగా దోపిడీ. మద్యం అని చెప్పి మద్యం మీద ఎంత సంపాదించారంటే వాళ్ళు సొంత బ్రాండ్లు పెట్టి పాత బ్రాండ్లు ఆపేసి సొంత బ్రాండ్లు పెట్టి సొంత బ్రాండ్ల మీద ఆ విధంగా మద్యం అనేది దోపిడీ విపరీతంగా చేశారు. అన్ని విధాలుగా దోపిడీ అండి. అన్ని రంగాలను దోపిడీ చేశారు, అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. అన్ని రంగాలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. సంక్షేమం అన్నారు, 2కి ఇస్తామన్నారు అమ్మఒడి, ఒకరికి ఇస్తున్నారు. వాళ్ళు ఈ సంవత్సరం అమ్మఒడి లేదు. అది
ఈ సంక్షేమ పథకాల వల్ల రేపు జనమంతా కూడా అటు జగన్ గారికి ఓటేస్తే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే రేపు రాష్ట్రం ఎలా ఉండబోతుంది? ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే చెప్పు చేత్తో పాటు అడుగు తినడం రెండోది ఏముండదు. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మనం చూసుకోవడానికి ఏముండదు. ఇప్పుడు దగ్గర 10 లక్షల కోట్లు ఏమో అప్పు ఉంది ఆంధ్ర మీద. ఈసారి ఒక 20 లక్షల కోట్లకి అయితే ఇక తర్వాత చేసేది ఏముండదు. ఇంత మట్టి ఒక్క పరిశ్రమ రాలేదంటే ఆంధ్రప్రదేశ్కి మన జనాలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఒక్క పరిశ్రమ రాలి, ఒక ఉద్యోగం రాలి, పెట్టిన వాలంటీర్లు తప్పితే ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమనండి. మన ఛానల్ ద్వారా మన ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దోపిడీ విచ్చలవిడిగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఏర్పడింది. అన్ని రంగాల్లోనూ దోసుకు తింటున్నారు. ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి చెందింది లేదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఈ విధంగా అప్పులు చేస్తున్నారు. కాబట్టి ఆలోచించి మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడేది మాత్రం ప్రజలు మాత్రమే. అందుకని ఆంధ్ర ప్రజలు నేను చెప్పేది ఏంటంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ఓటేసి మనం అభివృద్ధిలో నడవాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చేసుకోవాలంటే మాత్రం కూటమి కోటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బ్రదర్, మీ పేరేంటి? ఇక్కడ మీది ఏ నియోజకవర్గం? మీ ఎమ్మెల్యే ఎవరు? నా పేరు కాళీకృష్ణ అండి. మాది కొల్లూరు గ్రామమే. మాది వేమూరు నియోజకవర్గం కిందకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ వేమూరు నియోజకవర్గం మంత్రి కూడా కదా ప్రస్తుతం? మెరుగు నాగార్జున గారు. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఎట్లా ఉంది ఆయన 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి ఇచ్చారు కానీ అంత ఫస్ట్ లేదు కదా. అంత ముందు 2 సార్లు ఓడిపోయాడు, మొన్న గెలిచాడు. ఆయన పని ఏదో ఆయన చేసుకున్నాడు. మళ్ళీ వేరే నియోజకవర్గం వెళ్ళిపోయాడు. ఇక్కడ కొత్త వాళ్ళు ఇచ్చారు. పైనుంచి జగన్ ఇచ్చిన పథకాలు తప్పితే ఈయన సొంతంగా చేసింది ఏమి లేదు ఈ నియోజకవర్గానికి. ఆయన ఇప్పుడు ఫస్ట్ నుంచి జగన్ ఇచ్చిన అమ్మఒడి, ఇళ్ల కాగితాలు, ఈ పింఛన్లు ఇవన్నీ జగన్ ఇచ్చినవి తప్పితే ఈ పలానా నియోజకవర్గానికి, పలానా వేమూరు నియోజకవర్గానికి నేనంటూ ఇది చేశాను, ఇక్కడ ఈ సమస్య ఉంది, ఈ సమస్యని ఇలా పరిష్కరించాను అనేది అయితే ఈయనైతే ఏం చేయలేదు ప్రస్తుతానికి. ఇప్పుడు రేపు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది అనుకుంటున్నారు? ఏమోనండి, పైనేమో అందరూ జగన్ వచ్చింది అంటున్నారు. ఉమ్మడి అభ్యర్థి కూటమిలోనే ఎక్కువ శాతం గెలిచిద్దని అనుకుంటున్నాం. మేమైతే కూటమి అభ్యర్థులే రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని అనుకుంటున్నాం. ఎందుకని ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఏమి డబ్బులు ఏమి ఇవ్వలేదు. జగన్ వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి, ప్రతి పేదవాడిని కూడా ఆదుకోవడం జరిగింది కదా. డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, మధ్యలో ఎవరు కూడా కమిషన్ లేకోకుండా. మరి జగన్ వస్తే ఇంకా మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. ఏమోనండి, వచ్చినా రాపోయినా కానీ పైనుంచి ఆయన వదులుతున్నాడు. ఇక్కడ నుంచి జనాలకు అందుతున్నాయి లేదు, సరఫలేదు. ఇప్పుడు ఇళ్ల పట్టాలని ఇచ్చారు, అవి అందరికీ అందినాయి లేదో తెలియదు. ఇల్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ వచ్చినాయి తప్పితే చాలా మందికి అయితే, లేని వాళ్ళకైతే తక్కువగా వచ్చినాయి. అందరూ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు కానీ పేదలకు ఇవ్వలేదంటారు? పేదలకు ఇచ్చారు, కాకపోతే వాటిలో కూడా రికమెండేషన్లు లోకల్ నాయకులు వాళ్ళు ఇల్లు చేసుకుని కుమ్మక్కయ్య జరిగినవి చాలా ఉన్నాయి. దీంట్లో సాంతం ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే నిష్పక్షపాతంగా అయితే ఇవ్వలేదంటారు? లేనివాడికంటూ ఇచ్చేసాము మేము, వీటికి ఇల్లు లేదు అనే ఇచ్చింది అయితే తక్కువ నాకు తెలిసి. అయితే ఇల్లు ఉన్న వాళ్ళకి ఇళ్ళ స్థలాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 ఇల్లు ఉన్న వాళ్ళకి ఇళ్ళ స్థలాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు ఏమి లేని వాళ్ళు ఇల్లు రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. డెవలప్మెంట్ అయితే ఏమి లేదు. మరి ఆయన అంటూ పోయినసారి వచ్చిన ఎమ్మెల్యే గారు అంటూ ఈ నియోజకవర్గానికి, వేమూరు నియోజకవర్గానికి నేను ఇచ్చేసాను, ఈ నియోజకవర్గం మొత్తానికి ఈ సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతున్నారు, నేనంటూ పలానా చేశానంటే అయితే నాకు తెలిసి అయితే కొల్లూరులో అయితే ఏం అభివృద్ధి జరగలేదు. అంటే ఏం సమస్యలు లేవేమో అందుకని చేయలేదేమో. సమస్యలు అనేది ప్రజల్లో తెలుసుకుంటే వాళ్ళు చెప్తారండి. అంతేగాని మీరు రాకుండా ఉంటే ఏం తెలియదు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు మామూలుగా తిరిగారు, తర్వాత మినిస్టర్ పదవి ఇచ్చారు. మినిస్టర్ పదవి వచ్చినాక అసలు అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమాలకు హాజరవడం తప్పితే ఆయన ఏం కనపడలేదు పెద్దగా. ఈయనకి ఎప్పుడైతే నియోజకవర్గం మారుతున్నారని చెప్పారో అసలు ఈ నియోజకవర్గం కనపడిందే లేదు. ఈయన వస్తున్నారు, కొత్త అభ్యర్థిని ఇచ్చారని చెప్పారు. చెప్పినా కూడా ఆయన కూడా అప్పటి నుంచి తిరగడం మొదలేసినట్టున్నారు. అందువలన ఆ ఎఫెక్ట్ ఈయన మీద కూడా పడిద్ది అనుకుంటున్నాం మేము. ఇప్పుడు నాగార్జున గారు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త అభ్యర్థికి ఓట్లు వేయరంటారా? కంపల్సరీ ఆ ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు పాత ఎమ్మెల్యే ఏమైనా చేశాడు అనుకోండి, మా ప్రభుత్వంలో ఇది చేసామని ఈయన అభివృద్ధి చేశాడు. ఆయన చేయలేదు కాబట్టి, ఆయన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి కొత్త అతను తీసుకొచ్చారు కదా. కొత్త అతను ఏదో బాగా చేస్తాడని ఓట్లేదా? చేస్తాడనడానికి అండి, ఆల్రెడీ నక్కానంద బాబు 2 సార్లు గెలుచున్నారు. ఆయన ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టి మళ్ళీ ఆయన్ని ఆదరిస్తారనుకుంటున్నాం మరి మేము. అది కాక మళ్ళీ కూటమి అభ్యర్థి కదా, జనసేన టీడీపీ పార్టీ కూటమి అభ్యర్థి. నాకు తెలిసి మాక్సిమం ఇక్కడ నక్కానంద బాబు గెలుస్తారండి. బ్రదర్ నమస్తే, మీ పేరేంటి? కోట ప్రవీణ్ బ్రదర్. మీ నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉంది? ప్రస్తుతానికి టీడీపీ పార్టీ బలంగా ఉంది బ్రదర్. అంటే ఇక్కడ పోయినసారి గెలిచినటువంటి అభ్యర్థి మేరుగు నాగార్జున మంత్రిగా కూడా చేశాడు. మంత్రి అంటే మంచి డెవలప్మెంట్ చేసి ఉంటాడు, జనాల్లో కూడా బాగా గుర్తింపు వచ్చి ఉంటుంది. ఎట్లా ఉంది? లేదు బ్రదర్, డెవలప్మెంట్ ఏం లేదు బ్రదర్. అసలు రోడ్లు లేవు, ఇసుకంతా మాఫియా అయిపోయింది, అదేం లేదు బ్రదర్. డెవలప్మెంట్ అంటే ఏం లేదు. కొత్త అభ్యర్థి వచ్చాడు కదా, అతని పనితీరు ఎట్లా ఉంది? ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోవాల్సిందిగా కూర్చున్నాం. చెప్పే పని లేదు, ఈసారి పక్కగా టీడీపీ వచ్చిందని వేమూరు నియోజకవర్గం పక్కా డిసైడ్ అయిపోయింది. అంటే వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది?
పనితీరు అంటే ఇప్పుడే మొన్న మీటింగ్లో అన్నారు చూడు, ఎక్కడి నుంచో వచ్చాడు ఏమీ తెలియనోడు అని అన్నారు చూడు, దండుపాలెం బ్యాచ్. ఆ టైపులో ఒక చోట పెట్టి ఒక 20 మంది 10 మంది వచ్చి ఒక చోట మీటింగ్ పెట్టుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటే అది నిజంగానే ఎక్కడి నుంచో దండుపాలెం సినిమా కూడా అట్లాగా ఉండేది. ఆ టైప్లో దిగిపోయి గెలుద్దాం అంటే ఎట్లా అన్న అవ్వదు కదా. ఎందుకంటే అక్కానంద బాబు గారు 4వ సారి పోటీ చేస్తున్నారు. అతను చూసి జనం ఓటేస్తారు, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చింది చూసిన ఆయన ఓటేయరు కదా. అభివృద్ధి కావాలి, ఈ చదువుకున్న ఉండే వాళ్ళకి భవిష్యత్తు కావాలి. అదంటూ ఏమీ లేదు. పథకాలు ఇస్తాం, మందు విప్లవంగా అమ్మేస్తాం, 200కి విప్లవకారులు అయిపోయారు అన్న. మామూలు మందులు అయితే బాగాలేదన్న, అసలు ఏం బాగాలేదు. ఏం లేదన్న, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉండదు, భవిష్యత్తు ఉండదు. మెయిన్ ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే పొజిషన్ కి అట్టడుక్కి వెళ్ళిపోద్ది. అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు నిజాయితీ పడ్డు. అలాంటి వాడు సేవలు కొచ్చలు ఊరు ఉందన్న కట్టంటే వాళ్ళు నిజాయితీ పరులు. చలివేంద్రం వాళ్ళంతటి వాళ్ళు ఎండకు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఎండకే నీళ్లు చలివేంద్రం పెట్టేస్తారు. ఏ ప్రభుత్వం పెట్టించిందన్న ఎండలో? వైసీపీ ప్రభుత్వం ఎవరు పెట్టిరన్న. అలాంటిది అంత మంచి వ్యక్తి టీడీపీలో కలవటం, చంద్రబాబు గారితో కలవటం చాలా మంచి విషయం అన్న. ఇద్దరు మంచి మనుషులు కలిస్తే అది పోరాటం విజయంగానే సాగిద్ది. అక్కడ చంద్రబాబు గారి గెలుపు ఖాయం. 21 మంది అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు కూడా ఖాయం అన్న. పక్కా జరిగిద్ది అన్న. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేయగలడు, చంద్రబాబు గారు చేయగలడు. ఎన్సీడీ అంటే ఎన్డీఏ అంటే ప్రభుత్వం కన్ఫర్మ్ గా ప్రభుత్వం మంచి చేసిద్దని మేము అనుకుంటున్నాం అన్న. అంటే మెయిన్లీ చదువుకునే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది. ఐటీ కంపెనీలని ఇది తెచ్చింది చంద్రబాబు గారు. అమరావతి తెచ్చి మాకు మంచి సేవ చేస్తాడని, మాకు మంచి భవిష్యత్తు ఉండిద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భాస్కర్ గారు, ఏంటి ఈ ఊర్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్. ఎందుకని? పథకాలు వస్తున్నాయా, పెన్షన్లు వస్తున్నాయా? రావట్లా. మరి ఎందుకని ఇస్తారు? మరి వయసు చాలా నాకు అది తప్ప ఉంది. ఆధార్ వయసు రాలే, వయసు సరిపోయింది. 60 సంవత్సరాలు ఆధార్ కార్డు తప్పు అడిగింది. సరి చేయాలంటే సరి చేసుకోలే కదా. అది మరి ఏంటి, ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఈ 5 ఏళ్లలో? జరిగింది. వస్తున్నాయి డబ్బులు. మా ఆడవాళ్ళకి కూడా 18 ఏళ్ళు అవన్నీ వస్తానే ఉంటాయి. అది పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలే. మరి ఏమన్నా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వేసారు? అన్ని బాగానే ఉన్నాయి. మరి ఏం బాగాలేదు, రోడ్లు ఏం బాగాలేవు అంటున్నారు, కనిపిస్తున్నాయి ఉన్నాయి. సరే, ఒకళ్ళకి ఇష్టం లేక చెబుతారు. అంతేనంటారు. మళ్ళీ జగన్ రావాలంటారు. ఓకే బాబాయ్, మీ పేరేంటి బాబాయ్? సుబ్బారా. అసలు ఈ ఎలక్షన్ వస్తుంది కదా ఇప్పుడు, అసలు ఎట్లా ఉంది మీ ఊర్లో? ఊర్లో బాగానే ఉంది. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? 2 పార్టీలు ఒకటిగానండి, మరి ఏదైతే తెలియదు. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి కానీ అంతకుముందు కూడా చాలా ప్రభుత్వాలు చూసారు కదా. ఈ ప్రభుత్వాల్లో చూసినట్లు ఏ ప్రభుత్వం పనితీరు బాగుంది? వైఎస్ఆర్దే బాగుంది. ఈ 5 సంవత్సరాల సంక్షేమ పథకాలు వచ్చింది కదా, అవి ఎట్లా? ఓకే, ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు రేపు ప్రజలంతా ఓట్లకు వస్తాయి అనుకుంటున్నారు. అదే పర్లేదు, ఎవరైనా పర్లేదు, మానే ఉంది. ఓకే, ఇప్పుడు కొత్త అభ్యర్థి వచ్చాడు, అతని పనితీరు ఎట్లా ఉంది? ఇప్పుడు నాగార్జున తప్పుకున్నాడు కదా, బాగా చేస్తాడు. కలిసారా మీరు? ఓకే, రేపు ఏమైనా పథకాలు ఇస్తామని, ఏమన్నా మీకు ఏమైనా హామీలు ఇస్తాము అట్లా? నక్కా ఆనందబాబు గారి పరిస్థితి మాకు అదే వైఎస్ఆర్. ఆనందబాబు గారి పరిస్థితి మాకు మొత్తానికి అయితే మీకు వైఎస్ఆర్ వచ్చింది అనుకుంటున్నారు నెక్స్ట్ కూడా? థ్యాంక్స్ అండి.